చాలా ఎంజాయ్ చేసిన. ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ షాట్ వరకు స్టెప్ బై స్టెప్ స్టోరీని ఎట్లా తీసుకుపోయిన విధానం కానీ ఎవ్రీథింగ్ వాస్ ఆసమ్. విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. చిన్న పిల్లల్ని తీసుకోండి సినిమాకి, తీసుకుపోతే హనుమంతుడి గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకి ఒక ఆతృత వస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు. చాలా మంచిగా ఉంది సినిమా, అందరు ఎంజాయ్ చేస్తారు. ప్రశాంత్ వర్మ నాకు ఇప్పటిదాకా ఆ మూవీ నుండి ప్రతి ఒక్క సినిమాకి ఫ్యాన్. నేను సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నాడు, దీనికి ఇంకా పెంచండు. అల్టిమేట్ సినిమా. ప్రశాంత్ వర్మ హ్యాట్స్ ఆఫ్. అది మీరు చూడండి, నేనేం చెప్పలేను, ఇప్పుడు చెప్తే మళ్ళీ చూసే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ పడుతుంది. సో బట్ ఎవ్రీథింగ్ వర్త్ వర్మ అంటారు కదా, ఇది వర్త్ వర్మ. 100% చూడండి, ఎవరు మిస్ కాకండి థియేటర్. తేజ సజ్జా 100% సెట్ అయిపోయినట్టే. తేజ సజ్జా అసలు ఎక్కడ కూడా ఇది చిన్నపిల్లల్లా కానీ ఇట్లా ఏం కనిపించలేదు. 100% క్యారెక్టర్కి హిట్ ఇట్ ద జస్టిస్. వరలక్ష్మి గారు చాలా తక్కువ సీన్స్లో ఉంటారు, బట్ ఉన్న దగ్గరికి చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్. సినిమా మొత్తానికి ఇంపాక్ట్ తీసుకొచ్చే రోల్ వరలక్ష్మి గారు, చాలా బాగుంది. హీరో యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఇందులో హైలైట్ ఏంటంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, అది చెప్పాను, మీరు చూడండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఇందులో ఆమె సిస్టర్ యాక్టింగ్ కానీ ఇంకా సినిమా లవ్ స్టోరీ కానీ అంటే ముందు ఏమవుతుంది ఏమో అని ఒక ట్విస్ట్, ఎక్సైటింగ్ ఫీల్ వస్తుంది. హాలీవుడ్ దానికన్నా మంచిగా ఉంది. ఫైట్ సీన్ కానీ ఏదైనా కానీ సూపర్ ఉంది, హైలైట్ ఉంది అన్న. చాలా అంటే చాలా విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. రియల్ ఇట్లా చాలా అంటే హాలీవుడ్ కన్నా నుంచి చాలా బాగున్నాయి. ఒక సూపర్ మ్యాన్ లాగా అంటే ఒక ఊరు నుంచి ఊరు కాపాడుతూ ఊరు బాగా ఉండాలి, హాస్పిటల్ కట్టాలి అని ఇట్లా ఒక స్టోరీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా, మీరు చూడాలి ఖచ్చితంగా. బ్లాక్ బస్టర్ అండి. ఆయుధం హనువులకి తగిలితే ఒక రక్తపు పుట్టి చెందికిందంట, అది చాలా అద్భుతమైన ఊహ. సో ఆ విధంగా నాకు దర్శకుడిలో చాలా మంచి టాలెంట్ కనిపించింది అనమాట. మూవీ చాలా బాగుంది. మూవీ రేటింగ్ అనవసరం అండి, 10కి 10 రేటింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. బాగుంది అన్నారంటేనే ఇంకా మూవీ అన్నిటికన్నా చాలా బాగుందని అర్థం అనమాట. బాగున్నాయండి చాలా. రియలిస్టిక్ గ్రాఫిక్స్ అండి, నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ సినిమాలో కూడా పక్కా థియేటర్ వాచ్, అస్సలు మిస్ కాదు. ఆదిపురుష్ కంటే బాగుందా? ఆదిపురుష్ బోర్ కూడా పనికిరాదు, అంత బాగుంది. అంటే కంపారిజన్ స్టోరీ బెటర్. కంపారిజన్ ఇది మైథలాజికల్ సినిమా, హనుమాన్ రియల్ స్టోరీ ఏం కాదు, మోడర్న్ స్టోరీ. గతంలో నితిన్ గారు చేశారు కదా, సో అలానే ఉందంటున్నారు చాలా మంది. అట్లా ఏం లేదన్న, మేబీ కాంటెక్స్ట్ సేమ్ అయి ఉండొచ్చు హనుమాన్ పవర్స్ రావడం వల్ల, కానీ సినిమా స్టోరీయే డిఫరెంట్. ఇద్దరు సూపర్ హీరో వస్తే సూపర్ విలన్ టైప్ సినిమా. రవితేజ వాయిస్ ఎలా అనిపించింది? ఫస్ట్ లెవెల్ కామెడీ రవితేజ అయితే. రవితేజ వల్లనే సగం సినిమా కామెడీ. ఆ కోతి వాయిస్, కామెడీ సీన్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగున్నాయి, క్లైమాక్స్ బాగుంది, నెక్స్ట్ లెవెల్ సినిమా. అంతోడండి సూపర్ వాయిస్. విఎఫ్ఎక్స్ ఎలా అనిపించాయి? ఎక్కడైనా విఎఫ్ఎక్స్ బెటర్ అంటారు? అస్సలు విఎఫ్ఎక్స్ సూపర్ ఉన్నాయి. 50 crores తీసినారంటే నెక్స్ట్ లెవెల్ సినిమా అంతోడు. సో ఎన్ని క్రోడ్స్ కలెక్ట్ చేయవచ్చు అంటున్నారు? సంక్రాంతి విన్నారని నా ఫీలింగ్ అన్న, చెప్పలేదు. గుంటూరు కారంగా హైలైట్ ఉంటుంది అంటున్నారా? జానరే వేరు కదన్నా, అది మాస్ సినిమా, ఇదేమో మైథలాజికల్ సూపర్ హీరో సినిమా. సో రెండు డిఫరెంటే, కానీ అందరికి నచ్చుతుంది పక్కా. ఇది ఫ్లాప్ అయ్యే సినిమా సంక్రాంతి విన్నారని నా ఫీలింగ్. అవుట్ ఆఫ్ 5కి ఎంత ఇస్తారు బ్రో రేటింగ్? 5కి 5 ఖచ్చితంగా చూడాలి, ఫ్యామిలీ వాచబుల్ అనే చెప్పాలి. ప్రశాంత్ వర్మ మనకు ఫస్ట్ నుండి చెప్పినట్టు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కామెడీ ఉంది, సూపర్ హీరో జానరా. ఇప్పుడు వరకు అయితే ఎవరు తీయలేదు అన్నట్టుగా తెలుగులో ఆయన చెప్తూ వచ్చారు. శ్రీ ఆంజనేయం కాపీ అది ఇది అంటున్నారు, అలా అయితే ఎక్కడ పోర్ట్రే చేయకండి. చాలా బాగుంది. బట్ ఆదిపురుషుతో కూడా కంపేర్ చేయకండి, ఎందుకంటే దాని విఎఫ్ఎక్స్ వేరు, దీని విఎఫ్ఎక్స్ వేరు. కంప్లీట్ ఫిక్షన్. స్టోరీ అయితే చాలా బాగుంది, బాగా తీశారు. పార్ట్ 2 కూడా ఉంది. క్లైమాక్స్ వచ్చేసరికి ఎక్సలెంట్. హనుమాన్ క్యారెక్టర్ని బాగా చూపించారు. ఆ సాంగ్, బీజిఎం, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా తీశారు. ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ అవుతుందని అనుకుంటున్నాను. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది, ఎంత ఇచ్చినా తక్కువే, చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ అయితే టూ మచ్, పిచ్ ఎలివేషన్. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, స్టోరీ చాలా బాగుంది, ఎలివేషన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. హనుమాన్ సినిమా హిట్ కొట్టేశాడు. పండగ బరిలో ఫస్ట్ స్థానంలో ఉన్నాడు. 16వ తారీఖున తెలుస్తుంది ఎవరు విన్నా ఎవరనేది. ఒకటి ఏంటంటే సినిమా విజువల్ పరంగా కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, సీన్లు ప్రతి సీన్లో గూస్ బంప్స్ రావడం అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా టచ్ చేశారండి మా మాస్ మహారాజా రవితేజ గారు. ఏంటి
అసలు ఇందులో ఎందుకు ఉన్నారని అనుకుంటారేమో. రవితేజ గారు ఉండరు, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అదేంటో. అండ్ సముద్ర గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు జాంబిరెడ్డి తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్టు అలాంటిది విఎఫ్ఎక్స్ అంటే చాలా అసలు ఇప్పుడు చాలామంది కనిపెట్టేస్తున్నారు, సెల్ ఫోన్లోనే చేసేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా షేక్ అవుతుంది విఎఫ్ఎక్స్. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. కెమెరా వర్క్ అయితే మాత్రం చాలా బ్రహ్మ ఉంది. స్టోరీ ఏంటి అసలు 10 నిమిషాలు కొంచెం స్లోగా ఉందంటే అనుకుంటాం, తర్వాత మనకు అర్థమైపోతుంది. ఒక ఆంజనేయ స్వామి సినిమాని థియేటర్ లేకపోయినా కూడా ఆడించగలడు, ఒక దేవుడి సినిమాని ఆపలేమని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఒక్క సినిమాతో. 6 గంటలు పడింది షో, అసలు ఖాళీ లేదు. అంటే రేపు ఎల్లుండి స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మా గుంటూరు కారం కారంగా ఉందని టాక్ వచ్చింది. ఎవరు మన డిపార్ట్మెంట్ వైజ్గా స్వీట్లు పట్టుకెళ్ళండి కొంచెం, ఎందుకంటే బాగా కారం ఎక్కువైందంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 1 గంటకు షో పడుతుంది, అక్కడ కలుద్దాం. సో సినిమా అయితే జాంబిరెడ్డి హిట్ కొట్టేశాడు భయ్య. పండగ బరిలో ఉన్నాడు ఇక్కడ, ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు బ్రో. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ 22nd మనకి అయోధ్య రామ మందిరం ఎట్లానో ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ మూవీ కూడా మనకి స్వయంగా రాముల వారే మనకి అట్లా పంపించారని నేనైతే ఫీల్ అయ్యాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా గూస్ బాంబ్స్ వచ్చినాయి, అంత బాగా వచ్చినాయి. అన్నీ చాలా బాగున్నాయండి. అంత నేచురల్గా మనకి ఆంజనేయ స్వామి ఏదో మన దగ్గరికి వచ్చినట్టు అనిపించింది. నేనైతే అలా అసలు ఆదిపురుషు దీని ముందు ఏమీ కాదండి. ఇంత తక్కువ బడ్జెట్తో అంత బాగా మూవీ తీయగలరనే టాలెంట్ మనలో ఉందంటే చాలా గ్రేట్. అసలు చాలా ఈయన చిన్న హీరో కాదండి, ఫ్యూచర్లో చాలా పెద్ద హీరో అవుతాడు. తేజ సజ్జ యాక్టింగ్ కూడా అదిరిపోయింది, సూపర్. ఆవిడ కూడా చాలా బాగుంది. ఆవిడ లాస్ట్ అంటే రివీల్ చేయకూడదు కానీ లాస్ట్ చనిపోయే ముందు ఆవిడ యాక్టింగ్ 10 minutes అదిరిపోతుంది, సూపర్. చాలా ఆయనది కూడా బాగుంది. 5కి 4.5 ఇవ్వచ్చండి మూవీ. చాలా మూవీ మంచి బోని, సంక్రాంతికి మాత్రం బాగుంది. ఆల్ ఇండియాలో నెంబర్ బ్లాక్ బస్టర్. అయోధ్య టెంపుల్ కి కరెక్ట్ ఇచ్చింది సినిమా. ఎక్సలెంట్, ఎవ్రీ ఫ్రేమ్ ఎక్సలెంట్, ఎవ్రీ సీన్ ఎక్సలెంట్. జై శ్రీరామ్ గుర్తుపెట్టుకోండి, సినిమా రికార్డ్. అసలు చాలా బాగుందన్న మూవీ. విఎఫ్ఎక్స్ కానీ అన్ని చాలా రియలిస్టిక్ ఉన్నాయన్న. అసలు తేజ్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ బీజిఎం అయితే అసలు అనుకోవాల్సిన అవసరం లేదన్న, అసలు చాలా బాగుంది. మీరు మూవీకి అయితే తప్పకుండా వెళ్ళాలి ఫ్యామిలీతో. ఓన్లీ ఒకటే మాట అన్న, జై శ్రీరామ్. ఆదిపురుష్ కంటే నెక్స్ట్ లెవెల్ అన్న. ఇది హనుమాన్ ఉన్నారు బ్రో, అసలు హనుమాన్ ని చూపించారు, నెక్స్ట్ లెవెల్ చూపించారు అన్న. డైరెక్షన్ అయితే మ్యాడ్ ఉంది, అసలు చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అలా చెప్పలేమన్నా, గుంటూరు కారం ఉందన్న, గుంటూరు కారం చెప్పలేము అసలు. త్రివిక్రమ్ లోని డామినేట్ చేయాలి కష్టమే అనుకుంటా అన్న. ఇప్పుడే హనుమాన్ మూవీ చూస్తున్నా, అసలు నేను ఓకే బాగుంటుంది, ట్రైలర్ చూసి ట్రేజర్ చూసి ఓకే బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ లెవెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. సూపర్ అంటే సూపర్, అసలు మామూలుగా లేదు, మర్చిపోయేది నాకైతే మామూలుగా. అసలు థియేటర్లో కేకలు అరుపులు గూస్ బంప్స్ వస్తున్నాయి సీన్స్కి, ఒక్కో సీన్స్కి. నిజంగా సత్య చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చి ఈ రోజున పెద్ద హీరోలకు పోటీగా ఈ లెవెల్కి వెళ్ళిపోవడం అంటే అసలు వేరే విషయం. ఈ సినిమా రేపు గుంటూరు కారం ఉండగా ఈరోజు పోటీగా రిలీజ్ చేశారంటే ఒక కంటెంట్ ఉంటుంది అనుకున్నాను, కానీ రేపొద్దున వచ్చే గుంటూరు కారాన్ని కొట్టేసే అంత కంటెంట్ ఆ సబ్జెక్ట్ అన్న. అసలు నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. రేపు ఒక్కరోజన్నా చెప్తున్నా కదా, గుంటూరు కారం రేపు ఒక్కరోజే. నెక్స్ట్ డే నుంచి 90% థియేటర్లో హనుమాన్ మూవీ ఉంటుంది. అసలు నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అయితే అన్న, హెలికాప్టర్ ఆ సీన్ అయితే కొండ మీద నుంచి పట్టుకుంటే హెలికాప్టర్ని అసలు ఎక్కడ కూడా ఓవర్గా లేదా ఇదేదో ఇది బిల్డప్ షాట్స్ లాగా అసలు ఏం లేదు. పర్ఫెక్ట్గా నిజంగా ఒక హనుమంతుడే దిగి వస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా చూపించారు డైరెక్టర్ గారు. న్యాచురల్గా ఎంత అందంగా ఎంత నీట్గా ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు సార్. కెమెరా షాట్స్ అయితే అన్న మాత్రం వేరే లెవెల్ అన్న. కెమెరా షాట్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ అన్న. మ్యూజిక్ కానీ అబ్బాబ్బా అసలు సినిమా త్రూ అవుట్ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ అంతే అన్న. సూపర్ అన్న, సూపర్ అన్న. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.